కాంగ్రెస్ తీరుపై మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని సుంకరపల్లి దళిత కాలనీ వాసులు మండిపడ్డారు. ఊర చెరువు సర్వే నిర్వహించకుండా తమ ఇళ్లను, భూములను అధికారులు సర్వే నిర్వహించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతోనే అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని దళితులు ఆరోపించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. మండల కేంద్రంలోని ఊర చెరువుకు సంబంధించిన బఫర్ జోన్తో పాటు శిఖం అలాగే ఎఫ్టీఎల్ సర్వేకి సంబంధించి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చేస్తున్న ఈ సర్వే వివాదాల కేంద్ర బిందువుగా మారింది. సుంకరపల్లి దళిత కాలనీకి సంబంధించి 2 రోజులుగా కూడా సర్వే చేస్తున్న అధికారుల తీరు పట్ల ఏదైతే సుంకరపల్లి సంబంధించిన కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 50-60 సంవత్సరాలుగా తాము నివసిస్తున్నప్పటికీ అధికారులు ఇప్పటికీ దాదాపు 2 నుంచి 3 సార్లు సర్వే చేసినప్పటికీ కూడా హద్దురాళ్ళు నిర్ణయించకపోవడం పట్ల కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చాలామంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువుని మొత్తం సర్వే చేసిరు కానీ సరైన హద్దురాళ్ళు బాతకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైంది ఇక్కడ. అయితే ఇదేంటంటే స్థానికులు కొందరు ఇక్కడ కబ్జా చేసి ఇల్లు కడతారు, బిల్డింగ్లు కడతారంటే దాని మీద కొంతమంది కంప్లైంట్ చేస్తే చెరువుని కాపాడాలనే ఉద్దేశంతో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేసిరంటే అధికారులు వచ్చి మన ఎవరు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిరు కానీ కరెక్ట్ బౌండరీస్ వేయలే. ఎక్కడ కానీ హద్దురాలు వాదినట్టయితే మాకు కనవలేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన సమస్య మాకు ఏంటంటే ఇప్పుడు ఇది మాకు ప్రధాన రహదారి, మా సుంకరపల్లికి పోలంపల్లి జీపీకి ప్రధాన రహదారి ఇది. అయితే ఇక్కడ చెరువు కడపన చూసుకున్నట్టంటే అక్కడ రోడ్డు దాకా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అప్పుడు రోడ్ ఎంత ఉండంటే దాదాపు ఒక 18 నుంచి 24-25 ఫీట్ల రోడే ఉండే, హైవే రోడ్డు. అదేమంటే కొంచెం పెరుకుంటూ పోతూ ఉంటే అక్కడ కొందరు అక్రమంగా బిజినెస్ల కోసం అక్రమంగా దాన్ని ఆక్రమించి ఇది ఏంది ఆబాది భూమి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరు, రెవెన్యూ వాళ్ళ దగ్గర పోయి పట్టాలు చేసుకున్నారు. ఒక వ్యక్తి పట్టా చేసుకున్నాడు, ఆయన సొంత స్వార్థం కోసం. అక్కడి వరకు నీళ్ళు ఉండే సార్. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే నీళ్ళు ఉంటుందో అది చెరువుకు సంబంధించిన భూమి, అది చెరువుకు సంబంధించిన భూమి. దాన్ని వెంబడి ఎవరైతే పట్టా చేసిన అధికారులు ఉంటారో దయచేసి కలెక్టర్ గారి దాకా మీరు దీన్ని తీసుకెళ్ళాలి, ఆ పట్టాన్ని రద్దు చేసేయాలి. ఆ ఉన్న స్థానం ఏదైతే ఉన్నదో ఆ పూడికని తీసేయాలి ఫస్ట్. అక్కడ మా వాళ్ళవి కూడా 2-3 ఇళ్ళు ఉన్నాయి, పేదోళ్ళవి, మా దళితులే. మా కరెంట్ బిల్లు ఉన్నది, వాటర్ బిల్లు ఉన్నది, ఏంటన్నా హౌస్ ట్యాక్స్ ఉన్నది. మరి ఉన్నప్పుడు ఒకరికి ఎందుకు పట్టా చేస్తారు? మా వాళ్ళకి కూడా చేయాలి. చేస్తే లేకపోతే మొత్తం దాన్ని డిస్మెటల్ చేసేసి ఏదైతే ఆ కట్టడం ఉన్నదో దాన్ని తీసేసి చెరువు డెవలప్మెంట్ కోసం దాన్ని తీసేసి పూడిక తీయాలి. అదే మా డిమాండ్. 2 రోజులుగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్కి కానీ ఇక్కడ వినేటోళ్ళు కానీ ఎవరికైనా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేస్తున్నారో హద్దురాలు కరెక్ట్ బాతాలి. ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకు తీయాలి. అక్రమంగా ఇప్పుడు ఎక్కడి వరకు వాటర్ ఆగితే అది చెరువు భూమి, కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అది ఆబాది భూమి పట్టించిరా ఇంకో పట్టించిరా మాకు తెలియదు. అక్కడ మా పేదవాళ్ళకు ఉన్నారు, వాళ్ళకు కూడా పట్టా ఇవ్వాలి. ఒకవేళ ఇయ్యదలుచుకుంటే ఎదుటి డిస్మెటల్ చేయొద్దనుకుంటే వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి. లేకపోతే చెరువుని కాపాడదామనే ఉద్దేశంతో వీళ్ళు సర్వే చేసినట్టు అయ్యేది ఉంటే వాళ్ళని అందరిని డిస్మెటల్ చేసి అక్కడి నుంచి పంపించి వాళ్ళకు తాత్కాలికంగా పర్మనెంట్గా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మీ తాతల నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడనే ఉన్నారు. మేము పుట్టకముందు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా? ఈ చెరువును మేము 74-75 కెళ్ళి మేము దున్నినాం. అప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది. ఏం తీసుకున్నదంటే డెవలప్మెంట్ చేయాలన్నట్టే. గవర్నమెంట్ తీసుకుంటే డెవలప్మెంట్ చేస్తుంది కానీ మీ దగ్గర కాదు కదా అంటే సరేనని అన్నాం. ఆ కాన్ నుంచి ఈ భూమి ఎక్కడెక్కడ ఉన్నది, ఏ సర్వే నెంబరు, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇట్లా పట్టుకొని ఉన్నది. మరి ఇండ్లు అప్పటికి ఉన్నది, ఈ కట్ట ఉన్నది. దీన్ని ఏం చేసిర్రు అంటే ఈ కట్ట ఈ మధ్యలో వరకే ఉన్నది అని ఇప్పుడు చెప్తాను సర్వే, కానీ కరెక్ట్ కాదు. ఈ కట్ట ఎక్కడికి ఉన్నది? చెన్నూరు రోడ్డుకు తలుగుంటుంది. ఇది పట్టభూమి అంటారు. నిన్న సర్వేకు 2 రోజులుగా సర్వే చేస్తున్నారు, మరి వాళ్ళ అధికారులను అడగలేదా? మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు? సర్వే చేసినాక ఇది మొత్తం సర్వే అయినాక కానీ ఇప్పుడు మీకు ఏం కాదు, ఎక్కడెక్కడికి వెళ్ళి అయితే ఉన్నదో భూమి ఉన్నది అది అయినాక చెప్తామని అన్నారు. మేము నిన్న చెప్పినాం, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఈ చెరువు కట్ట కింద భూమి ఉన్నది, గవర్నమెంట్దే భూమి కానీ శిఖమని ఎందుకు ఉంటుంది? భూమి గవర్నమెంట్దే. ఇప్పుడు ఆ ఇల్లు కూడా గవర్నమెంట్దే, అది ఇల్లు సంతది కాదు. అప్పటి పాలకులు ఏం చేసి భూమి ఇచ్చినా కానీ నీకు పట్టెక్కడిదే అని అన్నారు. అరే మనం 3 గుంటలు ఇచ్చి ఇచ్చిన వాళ్ళు ఇల్లే మళ్ళీ ఎందుకు తీసుకుంటారు అని. అదే గవర్నమెంటు. అప్పుడు కూడా ఇందిరాగాంధీ గవర్నమెంటేనట, ఆ పెద్దలు చెప్తారు, మాకు కూడా తెలియదు. మరి ఇప్పుడు కూడా గవర్నమెంటే. వాళ్ళకి ఏమి న్యాయం చేస్తారు? ఈ పట్ట అయిన వాళ్ళని, ఈ చెరువు శిఖం భూమిని పట్ట చేసిన వాళ్ళకు వాళ్ళు అది కరెక్టా, ఇది కరెక్టా? మరి ఇప్పుడు అధికార పార్టీ, అప్పుడు చేసింది అధికార పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, సరే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీన్ని ముందు పడి ఇది రాంగా రైటా? మరి ఇప్పుడు ముందుకు వచ్చిండ్రు కదా అధికార పార్టీ, వాళ్ళే ఇది న్యాయం చేయాలి. భీమారం ఊర చెరువు సంబంధించి
ఇటు ఇరిగేషన్తో పాటు అటు రెవెన్యూ అధికారులు సర్వే చేయడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాత ముత్తాతల నుంచి ఉంటున్నా కూడా గతంలో కూడా చాలాసార్లు 2-3 సార్లు కూడా అధికారులందరికీ వచ్చి సర్వే చేసినా కూడా హద్దురాళ్ళు పాతలేదు. ఇకనైనా కూడా ఏదైతే చెరువు శిఖానికి సంబంధించి బఫర్ జోన్ అలాగే FTLకి సంబంధించి హద్దురాళ్ళను పాతాలని, అలాగే ఏదైతే శాశ్వత నిర్మాణాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.